ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, మన పరమ తండ్రి అయిన దేవుడు దరిద్రుల మరోవైపు తిరిగి ఉన్నాడు. మన పరమ తండ్రి అయిన దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన వారి మొర ఆలకిస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మరి మనము నమ్ముకున్న మన దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తారు? నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తారు, యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తారు. దేవుని యందు భయభక్తులు గల వారి ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. మరి సమాజంలో దిక్కులేని దరిద్రులు అంటే ఎవరు సహాయం చేయరు. డబ్బు ఉన్నవాడు ధనము గల వారికే సహాయం చేస్తాడు, కానీ దిక్కులేని వారికి, దీనులకు, దరిద్రులకు సహాయం చేయటానికి ముందుకు రాడు. మనము నమ్ముకున్న మన దేవుడు దిక్కులేని దరిద్రుల పక్షాన ఉంటానని సెలవిస్తున్నాడు. దిక్కులేని వారి ప్రార్థన, దీనుల ప్రార్థన, దరిద్రుల ప్రార్థన ఆలకించి వారికి కావలసిన సహాయము, సమృద్ధి దయచేయును. ప్రియ సహోదర సహోదరి, దిక్కులేని దరిద్రులు అనగా సమాజంలో చాలా మంది చులకనగా చూస్తారు, వారిని హీనంగా చూస్తారు, వారి మాట ఎవరు వినరు. పరమతండ్రి అయిన దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాను అని సెలవిచ్చుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, దరిద్రులను సృష్టించింది ఆయనే, ధనవంతులను సృష్టించింది ఆయనే. ప్రియ సహోదర సహోదరి, ధనము ఉన్నదని ఎన్నడూ గర్వించకూడదు. మనము దేవుని దృష్టిలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ధనం ఉందని గర్వించిన వాడు నామకార్థ క్రైస్తవుడు. ప్రియ సహోదర సహోదరి, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఎందుకు ఆలకిస్తానన్నారు? దిక్కులేని దరిద్రులకు ఎవరు సహాయం చేయటానికి ముందుకు రారు. ప్రియ సహోదర సహోదరి, దిక్కులేని దరిద్రులను హీనంగా చూస్తారు, ఎవరు పట్టించుకోరు. కానీ మన దేవుడు దిక్కులేని దరిద్రుల పక్షమున ఉండి వారు ప్రార్థన ఆలకించి వారికి తగిన సమయంలో వారికి కావలసిన సమృద్ధి సహాయం చేసే దేవుడు. ప్రియ సహోదర సహోదరి, మనము చేయాల్సిందల్లా దేవునికి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ప్రభువా, నాకు ఈ సమస్య నుండి నన్ను తప్పించు తండ్రి, నాకు ఈ అవసరం ఉంది తండ్రి అని ప్రార్థన చేయాలి. నాకు కావలసిన సమృద్ధి దయచేయం తండ్రి, నాకు కావలసిన సహాయం దయచేయం తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనము ఊహించిన వాటికంటే అధికముగా దయచేసి మేలులతో తృప్తిపరిచే దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.